ఒక గ్రామంలో ఒక గొప్ప ధనికుడుండేవాడు. ఆయనకు ముగ్గురు కూతుళ్ళుండేవాళ్ళు. మగపిల్లలు లేరు. ఆయన అంతులేని ధనం కూడబెట్టాడని అందరూ చెప్పుకునేవారు. ఆయన రోజూ బండి కట్టించుకొని 2 గంటల సేపు పొలాల మధ్యగా తిరిగి ఇంటికి వస్తుండేవాడు. ఆ ప్రకారమే ఆయన ఒకనాడు సాయంకాలం తన బండివాణ్ణి పిలిచి, శివా, బండి సిద్ధం చెయ్యి అన్నాడు. బండి తోలే శివుడు బండికి గుర్రాన్ని పూంచి తెచ్చాడు. ధనికుడు అందులో ఎక్కి బయలుదేరాడు. 1 గంటసేపు గడిచాక శివుడు చీకటి పడబోతుండటం గమనించి, బాబూ, బండి వెనక్కు మళ్లించేదా అని అడిగాడు. బండిలో నుంచి జవాబు రాలేదు. శివుడు బండి ఆపి తన యజమానిని పరీక్షించి చూసి ఆయన చచ్చిపోయినట్టు తెలుసుకున్నాడు. ఇంటి పెద్ద ఇలా ఆకస్మిక మరణం పాలయ్యేసరికి ఆయన భార్య, కుమార్తెలు గగ్గోలెత్తిపోయారు. ఆయన ఆస్తిపాస్తులకు సంబంధించిన వివరాలేవి వారికి తెలియవు. అంతంటే కూడా దారుణమైన సంగతేమిటంటే ఆయన ఇనప్పెట్టిలో కొద్దిపాటి డబ్బే ఉన్నది. లోకమంతా అనుకునే దానిలో సహస్రాంశం కూడా లేదు. ఈ పరిస్థితి చూసి ధనికుడి భార్య హతాశురాలైపోయింది. ఆమెకు ఏం చేయడానికి చెయ్యి కాలు ఆడలేదు. పెళ్ళిళ్ళు కావలసిన ఆడపిల్లలు 3 బండి తోలే కుర్రవాడు శివుడు తప్ప మరొక మగదిక్కు లేదు. అందుచేతనే ఆమె వాణ్ణి వెంటనే ఉద్యోగం నుంచి తొలగించగా ప్రతిదానికి వాడిపైనే ఆధారపడుతూ వచ్చింది. తన యజమాని ఉత్తర క్రియలు జరపడానికి వాడెంతో సహాయపడ్డాడు. కొద్ది రోజులు గడిచాక ఒక రాత్రి ఇంట్లో ఎవరో నడుస్తున్నట్టు తపతపా అడుగుల చప్పుడయింది. ధనికుడి భార్య అదిరిపడి నిద్రలేచింది. వంట ఇంట్లో పాత్రా సామాగ్రి ఎవరో గిరవాటేస్తున్నట్టు చప్పుళ్ళు వినిపించాయి. తర్వాత తన భర్త వంటింటి నుంచి పడక గదిలోకి రావడం ఆమెకు కనిపించింది. ఆయన మంచాల మీది నుంచి పరుపులు ఊడ్చేశాడు. పెట్టెల మీద దబదబా బాదాడు. ఆ తర్వాత ఇంకొక గదిలోకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఆయన ఇంట్లో ఉన్న గదులన్నీ తిరిగి సామాన్లు విసిరి పారేయటము, విరిచేయటము, పగలగొట్టడము చేసి తెల్లవారిన దాకా ఇల్లంతా హోరెత్తించేశాడు. తెల్లవార్లు ఇంట్లో ఎవరికీ నిద్రలేదు సరే కదా, ప్రాణాల అరచేత పెట్టుకొని కూర్చున్నారు. ఉన్న కష్టాలకు తోడు ఇల్లు దెయ్యాల కొంప అయిందని నలుగురికి తెలిసిపోతుందని ధనికుడి భార్య చాలా భయపడింది. తెల్లవారగానే ఆమె శివుణ్ణి పిలిచి రాత్రి జరిగిందంతా చెప్పి, నాయన, ఎవరితోనూ చెప్పుకోవడానికి కూడా లేదు. ప్రతి రాత్రి ఆయన దయ్యమై వచ్చి ఇల్లు ఒక కొలిక్కి తెచ్చేటట్టుంటే మేమెక్కడికన్నా పారిపోవలసిందే తప్ప ఈ ఇంట ఉండలేం. ఈ అల్లరి తగ్గేదాకా రాత్రులు నువ్వు కూడా ఇక్కడే పడుకుంటే మా ఆడవాళ్లకు కాస్త ధైర్యంగా ఉంటుంది అన్నది. బాబుగారు దయ్యమయ్యారా? కోరికలు మిగిలిపోయిన వారు దయ్యాలవుతారంటారు. భయపడకండి, ఈ రాత్రి నేను మీకు తోడుంటాను అన్నాడు శివుడు. ఆ రాత్రి వాడు ఇంటి వాళ్ళ పడక గదిలోనే ఒక మంచం కింద దాక్కున్నాడు. ఆ రాత్రి దయ్యం రానే వచ్చింది. అది మొదట వంట ఇంట్లో ప్రారంభించి భయంకరమైన చప్పుళ్ళు చేస్తూ వస్తువులు చిందరవందరగా చిమ్మేస్తూ ఇల్లంతా తెల్లవారేదాకా తిరిగింది. తెల్లవారి దయ్యం ఆగడం నిలిచిపోయాక ధనికుడి భార్య శివుడితో, చూశావు కదా నాయనా, ఈయన ప్రతి రాత్రి ఇలా చేస్తే మేమెలా బతకగలం? ఎవరినన్నా తోడు తెచ్చుకుందామన్నా దయ్యాల కొంప అని తెలిస్తే ఎవ్వరూ రారు. ఈ దయ్యం మాట పొక్కితే ఊళ్ళో ఎవరు పగటిపూట కూడా ఆవరణలోకి అడుగు పెట్టరు గదా అన్నది. భయపడకండమ్మా, అయ్యగారిలా చేయడానికేదో కారణం ఉంటుంది. తెలుసుకునేటందుకు ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ రాత్రికి మా ఇంటికి వెళ్ళి అక్కడ పడుకోండి. నన్ను ఒంటరిగా ఇక్కడ పడుకోనివ్వండి అన్నాడు శివుడు. ఆ రాత్రి వాడు తన యజమానురాలిని, ఆవిడ కుమార్తెలను తన ఇంటికి పంపి చీకటి పడగానే తాను తన యజమాని ఇంటి వంటగదిలో చేరాడు.
రాత్రి ఒక జాము గడిచాక దయ్యం వచ్చి అరుగు మీద అలమార్లోనూ పేర్చిన గిన్నెలు వగైరా చిందరవందరగా చిమ్మసాగింది. శివుడు కూడా గరిటెలు మూతలు అటూ ఇటూ విసరసాగాడు. దయ్యం ఇది గమనించి వాడికేసి తిరిగి, నువ్వురా శివ, ఏం చేస్తున్నావిక్కడ అని అడిగింది. ఇప్పుడు నేను కూడా మీతో పాటేగా బాబూ అన్నాడు శివుడు. ఏమిటి, నువ్వు కూడా చచ్చిపోయావా? నాకు తెలీదే అన్నది దెయ్యం. తెలిసే వ్యవధి ఏది, నేం పోయింది మొన్ననేగా అన్నాడు శివుడు. బేష్, ఒకరికొకరం తోడుగా ఉన్నామన్నమాట. పడక గదిలోకి పోయి అక్కడ అంతా చిందరవందర చేద్దాం పట్టు అంటూ దయ్యం తలుపుకుండానే అవతలికి పోయింది. శివుడు మాత్రం తలుపు తెరిచి మళ్ళీ వెంటనే మూసి అవతలికి వెళ్ళి దయ్యంతో పాటు తాను కూడా వస్తువులు గిరవాటు వేయసాగాడు. మధ్యలో ఆగి శివుడు, అయితే బాబు, మీరిలా ఎందుకు చేస్తున్నట్టు అని అడిగాడు. ఏం చెప్పన్రా శివ, సామాన్ల కొట్టులో 3 నాపరాల కింద 3 నిధులు పాతిపెట్టాను. ఒక కుండ నిండా బంగారము, ఒక కుండ నిండా వెండి, 3వ కుండ నిండా రత్నాలు తాపిన నగలు ఉన్నాయి. వాటి సంగతి నాకు తప్ప మరెవ్వరికీ తెలీదు. అందుచేత బెంగపడిపోయి ఏం చేయడానికి లేక ఇలా చేస్తున్నాను అన్నది దయ్యం. అలా చెప్పండి, నేను నా జీవితంలో మిగిల్చి దాచిన 100 వరహాల కోసమే అంత తపన పడుతుంటే అంత సొమ్ము గుప్తంగా దాచిన మీరెంత తపన పడాలి అన్నాడు శివుడు. నువ్వు కూడా డబ్బు పాతేశావా అన్నది దయ్యం. మన బండి ఉంచే చోట మూలలో 100 వరహాలు పాతేస్తినిగా బాబూ అన్నాడు శివుడు. ఇల్లంతా అల్లకల్లోలం చేస్తూ ఇద్దరూ సామాన్ల గదిలోకి వచ్చాక, ఇక్కడేనా బాబు మీరు నిధి దాచిపెట్టింది అని అడిగాడు శివుడు. అవునురా, ఈ మూల నాపరాయి కింద బంగారం దాచాను, ఆ మూల రాయి కింద వెండి దాచాను, ఈ నడి మధ్య రాయి కింద నగకట్టు దాచాను. ఇదంతా అయిన వాళ్లకు కాకుండా ఎవరికో అవుతుందని నా బెంగ అన్నది దయ్యం. దయ్యం చూపిన నాపరాళ్ళు శివుడు గుర్తు పెట్టుకున్నాడు. తెల్లవార వస్తుండగా దయ్యం, శివా, ఇక మనం వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండరాదు అన్నది. మీరు వెళ్తూ ఉండండి బాబు, నేనొక్కసారి బండి ఉన్న చోటికి పోయి నా 100 వరహాలు భద్రంగా ఉన్నది లేనిది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని కలుసుకుంటా. ఎవరైనా తొవ్వుకుపోయారేమోనని నా బెంగ అన్నాడు శివుడు. దయ్యం శివుడి కోసం ఆగకుండా చీకటిలో పడి వెళ్ళిపోయింది. తెల్లవారగానే ధనికుడి భార్య కూతుళ్ళు తిరిగి ఇంటికి చేరుకున్నారు. శివుడు వాళ్లకు రాత్రి జరిగిందంతా చెప్పి వాళ్ళ ఎదుటనే పలుగుతో నాపరాలను తవ్వి ఎత్తాడు. దయ్యం చెప్పినట్టే వాటి కింద బంగారము, వెండి, నగలు దొరికాయి. ఇక బాబుగారి దయ్యం మిమ్మల్ని బాధించదు, నాకు సెలవిప్పించండి అన్నాడు శివుడు యజమానురాలతో. ఆవిడ వాడితో, అప్పుడే మమ్మల్ని వదిలేసి ఎలా పోతావు? 2-3 రాత్రులైనా ప్రశాంతంగా గడవకపోతే మా ప్రాణాలు ఎగిరిపోవా? 2 రోజులు మాకు తోడుగా పడుకో, తర్వాత సంగతి చూద్దాం అన్నది. శివుడు 2 రోజులు తోడు పడుకున్నాడు. దయ్యం ఆ ఇంటి ఛాయలకు వచ్చినట్టు కనపడలేదు. 3వ రోజున ధనికుడి భార్య, శివ, నువ్వు మాకు చేసిన మేలు ఎన్ని జన్మలకు తీరేది కాదు. అందుచేత ఒక ఆలోచన చేశాను. నా 3 కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్నైపోతాను. అందుచేత ఒకతినైనా నా వెంట ఉంచుకుందామని ఉంది. నా 3వ కూతురు నాకెక్కువ ఇష్టం, అది నీకు ఈడు కూడాను. దాన్ని నీకిచ్చి చేస్తాను. ఇద్దరూ నా వెంటే ఉండండి, అందువల్ల నీకు నష్టం లేదు, నాకు లాభం అన్నది. మొదట శివుడి ఆలోచనకు నిర్ఘాంతపోయాడు. కానీ తన యజమాని ఆఖరి కూతురుకు తనంటే చాలా ఇష్టమని తెలిసిన మీదట పెళ్లికి ఒప్పుకున్నాడు. ధనికుడి భార్య తన పెద్ద కూతుళ్ళిద్దరికీ మంచి సంబంధాలు చేసి కాపురానికి పంపేసింది. శివుడు 3వ పిల్లను చేసుకొని ఆమెతో పాటు ఆ ఇంట్లోనే ఉండిపోయాడు.